Express, an international courier service. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి పూట మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. దీని గురించి అందరికీ తెలుసు. అయితే మనకు అదే రోజున అదే సమయానికి స్వాతంత్రం ఎందుకు ఇచ్చారో తెలుసా? వేరే తేదీ, వేరే రోజు, వేరే సమయంలో ఎందుకు ఇవ్వలేదు? ఆ తేదీనే ఇవ్వటానికి గల కారణాలేంటో తెలుసా? ఆ సమయంలోనే మనకు స్వాతంత్రం ఇవ్వటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఏమిటో, అందుకు దారి తీసేలా చేసిన ముందున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మనకు 1942లోనే స్వాతంత్రం రావాల్సి ఉంది. అప్పటికే గొప్ప గొప్ప నాయకులంతా స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దీంతో బ్రిటిష్ వారికి ఏం చేయాలో పాలుపోలేదు. అయితే అప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధం ముగియలేదు. దీంతో బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చే ఆలోచనను వాయిదా వేశారు. ఇక 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అయితే అప్పుడు కూడా మన దేశానికి స్వాతంత్రం వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అప్పుడు బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకులు భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఎప్పుడు ఇచ్చేది తేదీ చెప్పలేదు. దీంతో మరో 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం వాయిదా పడింది. 1947వ సంవత్సరం ఆరంభంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా అఖండ భారత్ను విడగొట్టి ముస్లింలకు ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని భీష్మించుకున్నాడు. దీంతో బ్రిటిష్ వారు జూన్ 3, 1947వ తేదీ నుంచి పార్టిసిపేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అది ముగిసేందుకు 3 నెలలు పట్టింది. అప్పుడు 1947 ఆగస్టు వచ్చేసింది. ఇక ఆ నెలలో ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 11:51 నుంచి 12:39 మధ్య అభిజిత్ ముహూర్తం ఉందని, కనుక ఆ సమయంలో స్వాతంత్రం ఇస్తే బాగుంటుందని మన నేతలకు జ్యోతిష్యులు సూచించారట. అభిజిత్ ముహూర్తం అంటే పరమ పవిత్రమైన ముహూర్తం. అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు జన్మించాడు. అంతేకాదు, లార్డ్ మౌంట్ బాటన్ తనకు ఆగస్టు 15 లక్కీ డే అని చెప్తూ అదే రోజున భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ఉన్నతాధికారులకు సూచించారట. దీంతో వారు అదే ముహూర్తానికి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అది 1947 ఆగస్ట్ 15 అర్ధరాత్రి పూట మనకు స్వాతంత్రం రావటానికి గల కారణం.